స్టూడియో కాకినాడ జిల్లా కలకల్లాడుతోంది. జనసేన ఆవిర్భావ సభకు చిత్రాడ సభ ప్రాంగణంలో సిద్ధం కావడంతో పిఠాపురంలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. అధర్మంపై ధర్మం గెలిచిన రోజున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుండటంతో జన సైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు అన్న రీతిలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. సభా ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 2,000 మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మరింత సమాచారం సభా ప్రాంగణం నుంచి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చిత్రాడ వేదికగా జరుగుతున్నటువంటి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా లక్షలాది మంది అభిమానులు కూడా తరలి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మరికొంతమంది అతిథులు కూడా ఇక్కడికైతే రానున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అయితే పోలీసులు చేయడం అయితే జరిగింది. ఈ ప్రాంతానికి వచ్చేటటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో టోటల్గా వచ్చేటటువంటి వాహనాలు అటు రాజమండ్రితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాహనాలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే ఇది ప్రధానమైన ద్వారం. అంటే ఏదైతే చిత్రాడ ఉందో చిత్రాడ వద్ద జరిగేటటువంటి సభావేదిక ఏదైతే ఉందో సభావేదిక ఇదే ప్రధాన ద్వారం. ఇక్కడి నుంచే వాహనాలన్నీ కూడా లోపలికి ఎంట్రీ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రాంతానికి ఏదైతే పవన్ కళ్యాణ్ రానున్నారో పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల ప్రాంతం మధ్యలో ఓ ట్రయల్ రన్ కూడా నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. నేరుగా ఇదే ప్రాంతం మనం చూసుకుంటే ఈ ప్రాంతం నుంచి సభా వేదికకి దాదాపు 600 మీటర్ల పైచీలుగా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. ఈ 600 మీటర్లకు సంబంధించి కూడా పోలీసులు గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి 2,000 మంది పైచీలకు డిఎస్పీకి సంబంధించినటువంటి ఎస్పీలు, డిఎస్పీలతో పాటు సిఐ, సబ్ ఇన్స్పెక్టర్తో పాటు మరికొంతమంది పోలీస్ సిబ్బంది కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అన్ని రకాల టీంలకు సంబంధించి టోటల్గా బెటాలియన్ ఏదైతే ఉందో ఈ బెటాలియన్ అంతా కూడా ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. వారికి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే బ్యారికేడ్ల విషయంలో కానీ లేదా సభా ప్రాంగణానికి సంబంధించినటువంటి మానిటరింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఒక మానిటరింగ్ సెల్లు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి కూడా నేరుగా ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు కానీ విషయం ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా మానిటరింగ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా చూసుకుంటే అన్ని రకాల సీసీ ఫుటేజీల ద్వారా కూడా ఎప్పటికప్పుడే సమాచారం సేకరించడం లేదా ఎక్కడైనా ఇబ్బందికర సమస్యలు కానీ లేదా ఎక్కడైనా సరే సమస్యాత్మక ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని అయితే గుర్తించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా చూసుకుంటే 2,000 మంది పోలీస్ సిబ్బందితో అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఈ ప్రాంతానికి ఏదైతే వాహనాలు ఉన్నాయో ఇదే ద్వారం గుండా నేరుగా ఇదే గేటు ద్వారా అయితే వచ్చేటటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో పూర్తిగా పోలీసులు వచ్చేటటువంటి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపల పంపించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రేపు పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారో ఆ సమయంలో ఎటువంటి ఇబ్బంది ఏర్పాటు చేయకుండా టోటల్గా రోప్ వేని కూడా ఏర్పాటు చేశారు. రోప్ పార్టీలన్నీ కూడా ఇప్పటికే ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. ఈరోజు జరిగేటటువంటి ఏదైతే సభా ప్రాంగణం ఉందో సభా ప్రాంగణానికి సంబంధించి పూర్తిగా భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పిఠాపురంకి సంబంధించిన చిత్రాడ ఉందో వచ్చేటటువంటి వాహనాలన్నింటినీ కూడా రేపు సాయంత్రం నుంచి కూడా ట్రాఫిక్ దారి మళ్లించే పరిస్థితి కనిపిస్తుంది. ఏవీ వాహనాలు ఏవీ రాకుండా కూడా ఇప్పటికే జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అలాగే అత్యవసర వాహనాలు ఏవైతే ఉన్నాయో అంబులెన్స్ కానీ లేదా ఫైర్కి సంబంధించినటువంటి వాహనాలు కూడా పూర్తిగా వెళ్ళిపోయేటటువంటి మార్గం అయితే ఉంది. యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తీసుకొచ్చేటటువంటి ద్విచక్ర వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్కింగ్ ఏరియాలో భద్రపరిచే విధంగా కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఎప్పటికైతే పూర్తి చేయడం జరిగింది. టోటల్గా చూసుకుంటే రహదారంతా కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి జనసేన పార్టీ జెండాలు, రంగులు, ఫ్లెక్సీలతో నిండిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా వారి మనసులో ఉన్నటువంటి అభిమానం మొదటిసారిగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దాదాపు 2014లో స్థాపితమైనటువంటి పార్టీ ఈరోజు జరుగుతున్నటువంటి ఏవైతే ఆవిర్భావ దినోత్సవాలు ఉన్నాలో అయితే దానికి సంబంధించి అధర్మంపై ధర్మం యుద్ధం గెలిచినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో హోలీ రేపు జరిగేటటువంటి హోలీ పండుగ కూడా 14వ తేదీని రావడం కూడా ఒక శుభసూచకంగా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు కూడా అంతా భావిస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వావ్ టు స్టూడియో.